రీసెంట్‌గా జరిగిన సంఘటన గురించి ఎన్నో, ఎన్నో మాటలు పడుతున్నారు. జనాల్లో మాటలు పడుతున్నారు. సిగ్నల్ పాయింట్ దగ్గర భిక్షాటన గురించి గూడా వెళ్ళొద్దు అని జెప్పేసి రూల్స్ అవును. ఒచ్చాయంటున్నారు. సో, వచ్చాయి. అది మీకు ఎంతవరకు కష్టంగా ఉంది? ఎంతవరకి వాళ్ళు మిమ్మల్ని ఎంతవరకు ఫేస్ చేస్తున్నారు జనాల్ని? ముందుగా నేను జనాలకు చెప్పొచ్చేదేంటంటే, ఎవరో ఎక్కడో చేసిన దానికి అందరిని ఒకేసారి అనకండి. మా దాంట్లో మంచి వాళ్ళున్నారు, చెడ్డ వాళ్ళున్నారు. అందరూ ఒకలాగా ఉన్నారని చెప్పట్లే. మనకు చేతికున్న 5 వేళ్ళు ఒకలాగుండవు. మాలో అందరూ ఒకలాగుంటారని ఎలాగనుకుంటారు? ఆ రోజు ఒక సంఘటనలో ఇప్పటికీ చాలామంది యూట్యూబర్స్ కానీ, మంచి మంచి సోషల్ మీడియా వాళ్ళు ఇప్పటికి మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. అందరూ మేము కొట్టారని చెప్తున్నారు తప్ప, అక్కడ ఆ వ్యక్తి వచ్చి మమ్మల్ని తిట్టకపోతే, ఆ వీడియోలో చూసుంటారు కూడా మీరు, కట్టె తెచ్చి మమ్మల్ని కొడతాడు. అవును. ఇప్పటికి ఒక అమ్మాయికి చేతికి ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయింది. ఒక అది అమ్మాయికి ఎందుకు తల బయటికి పగిలింది. రాలేదు మరి? ఇప్పుడు ఒక మగాడికి జరిగితేనేమో 10 మంది వచ్చేస్తారు. ఏమైంది? ఏమైంది? అనుకుంటూ. అవును. ఒక అమ్మాయికి జరిగితే 10 మంది వచ్చేస్తారు. అవును. అదే 10 మంది ఒక ట్రాన్స్‌కి ఏమైనా జరిగితే ఎందుకు రారు ముందుకి? సో, మీకు కమ్యూనిటీలో ఎవరు ఇప్పుడు వాళ్ళ నలుగురికి జరిగింది. ఆ ఆ! అమ్మాయిలకి నలుగురికి దెబ్బలు అవును. తగిలాయి, ఇంజ్యూర్ అయింది అని చెప్పేసి మీరంటున్నారు. హ్మ్. కానీ వేరే ట్రాన్స్ గూడా బ్యాడ్ అయిపోయారు. చాలా మంది. చాలా మంది వరకి బ్యాడ్ అయిపోయారు. కానీ వాళ్ళెందుకు వాళ్ళకి సపోర్ట్ ఇయ్యలేకపోతున్నారు ఆ నలుగురు అమ్మాయిలకి? అక్కడ మా పెద్దవాళ్ళు గూడా ఏమన్నారంటే, "వాళ్ళు కొట్టారు పర్లేదు. మీరు కొట్టడం తప్పు." ఓకే. దానివల్ల చాలామంది ఫేస్ చేసాం మేము. ఇప్పుడు ఒక షాప్ ఓపెనింగ్‌కెళ్ళినా, మీరా కీసర్లో జరిగిన గొడవ గుర్తుంది గదా!" ఎగ్జాక్ట్‌లీ. ఆ! సింపుల్‌గా చెప్పేస్తారు. సింపుల్‌గా "మేము చెప్పేసి డబ్బులివ్వము. ఆ! మీకు నచ్చితే ఈ 500లో ఎంతో మంది." అక్కడ 10 మందే ఉండని, 100 మందే ఉండని. 500 ఇస్తాము. నచ్చితే తీసుకోండి లేకపోతే ఎళ్ళిపోండి. ఓకే. లేదంటే మేము హైయర్‌కి కంప్లీట్ చేస్తాము. ఏం చేస్తారు హైయర్స్ వచ్చి మాకు ఒక పూట భోజనం పెడతారా? ఓకే. పెట్టరు కదా! మా వృత్తి మాదే. దేవుడా అనేసి వెళ్లి ఓ 4 షాపులు అడుక్కుంటే కానీ, ఒక పెళ్లి అడుక్కుంటే కానీ, మాకు కడుపు గడుస్తది.